హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ టాక్ వి తెలుగు ఛానల్. రివ్యూ ఆఫ్ పాపం ప్రతాప్. సినిమా పేరు పాపం ప్రతాప్. అంటే హీరోకి ఏదో ప్రాబ్లం ఉంది, ఊర్లో వాళ్ళందరూ కూడా పాపం పాపం అంటున్నారు. మరి మేమేం పాపం చేసామో తెలియదు కానీ ఆడియన్స్ సినిమా చూస్తున్నప్పుడు మాకు పాపం అనిపించింది. అసలు ఈ సినిమా ఎందుకు చూసానా అని అనిపించింది. సినిమా పెద్దగా నచ్చలేదు. ఎందుకు నచ్చలేదో ఇన్ డెప్త్ ఆఫ్ రివ్యూలోకి వెళ్ళే ముందు మా ఛానల్ నుండి మూవీ అప్డేట్స్, మూవీ ఇన్ఫర్మేషన్స్ మన ఛానల్లోని పెడుతూనే ఉన్నాం. సో మీ దగ్గర నుండి ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్, అంతే. అసలు సినిమా స్టోరీ విషయానికొస్తే ప్రతాప్ అనే క్యారెక్టర్‌కి పెళ్లవుతుంది. పెళ్లయిన తర్వాత వాళ్ళ ఆవిడ వదిలేసి ఎళ్ళిపోతుంది 3 రోజులకే. అసలు ఎందుకు వెళ్ళిపోయింది? అసల ప్రతాప్‌కున్న ప్రాబ్లమ్ ఏంటి? ఆ ఊర్లో ఎదురైన సిట్యుయేషన్స్ ఏంటి? ఇదే స్టోరీ లైన్. ఈ స్టోరీ లైన్‌ని పట్టుకొని సినిమాని 2 గంటల సేపు లాగ్ చేస్తూ బోరింగ్‌గా సినిమా మొత్తాన్ని నడిపించారు డైరెక్టర్. కామెడీ వర్కౌట్ అవ్వలేదు. 90స్‌లోని ఈ సినిమా మొత్తం కూడా జరుగుతుంది. సో, దానికోసం కొంచెం క్లైమేట్ చేంజింగ్, అప్పుడు ఆ టైంలో నుండే విజువల్స్ గానీ, అవేవి కూడా స్క్రీన్ మీద అంత పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. ఇంకా సినిమాలోని ఏదైనా పెద్ద ప్లస్ పాయింట్ ఉన్నాది అంటే 'తిరువీర్' యాక్టింగ్ ఒక్కటి తప్ప మిగతాదంతా కూడా మైనస్ పాయింట్‌లే అని చెప్పాలి. అసల డైరెక్టర్ ఫస్ట్ హాఫ్ మొత్తం, సెకండ్ హాఫ్ మొత్తం గూడా అసల భార్య ఎందుకు వదిలేసి ఎళ్ళిపోయిందో తెలీదు. ప్రాబ్లమ్ ఏంటో వాడే కనుక్కోవాలి. అసలు ఎవరు కనుక్కుంటారో తెలీదు. అసలెందుకు సినిమా తీశారా అనిపిస్తుంది. పోనీ లాస్ట్‌లో ఎమోషనల్‌గా వెళ్తుందేమో అనుకుంటే దాన్ని గూడా కామెడీగా చేసేశారు. ఆ కామెడీ అయితే పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. సో, చాలా రొటీన్ సినిమా కిందనే ఈ సినిమా కూడా ఉండిపోయింది. సో, ఈ సినిమా నాకు అంత పెద్దగా నచ్చలేదు. ఇంకా ఓవరాల్‌గా ఈ సినిమా రివ్యూ చెప్పాలి అంటే 'తిరువీర్' యాక్టింగ్ బాగుంది. 90స్‌లోనే వచ్చే కొన్ని పల్లెటూరు బ్యాక్‌డ్రాప్‌లోని స్టోరీ నడవడంతోటి ఆ విజువల్స్ గానీ, లొకేషన్స్ కానీ కొంచెం బానే ఉన్నాయి. రిమైనింగ్ స్టోరీ లేకపోవడం, అలాగే సెకండ్ హాఫ్, ఫస్ట్ హాఫ్ మొత్తం గూడా ల్యాగ్ చేయడం, కామెడీ ఎక్కడ వర్కౌట్ అవ్వకపోవడం వల్ల సినిమా అంత పెద్దగా బాగాలేదు. సో, ఒకవేళ మీరు కనుక 'పాపం ప్రతాప్' సినిమా చూడాలి అని అనుకుంటే ఓటీటీలోని డైరెక్ట్‌గా చూడడం బెటర్ అని నా సజెషన్. సో, ఒకవేళ మీరు కనుక 'పాపం ప్రతాప్' సినిమా చూడకపోతే సినిమా చూసిన తర్వాత మీ ఒపీనియన్‌ని కామెంట్‌లో పెట్టండి. అలాగే మరిన్ని మూవీ రివ్యూస్ కోసం, మూవీ అప్డేట్స్ కోసం మన ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న గంట సింబల్‌ని మాత్రం క్లిక్ చేయడం మర్చిపోవద్దు. థాంక్ యూ. సైనింగ్ ఆఫ్ మూవీ టాక్ వి తెలుగు ఛానల్. మరొక రివ్యూతో మళ్ళీ కలుద్దాం.